బయింగ్ ఎ ప్లాట్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఒక ప్లాట్ జీరో ఇన్వెస్ట్మెంట్తో కొనడం ఎలా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది డబ్బులు ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డబ్బులు లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయలేము అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అది అలాగే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. కాబట్టి సో ఈ ఇన్వెస్ట్మెంట్ని ఎలా మనం జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక ప్లాట్ని కొనుక్కోవచ్చు, దానికి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ఇది రెఫరల్ రిలేషన్షిప్ బిజినెస్. సో వితౌట్ రెఫరెన్స్ రియల్ ఎస్టేట్ అనేది చాలా మటుకు జరగదు. అంటే 100%లో 70% ఇది రెఫరల్ ద్వారా జరుగుతుంది. అంటే రిలేషన్షిప్ ద్వారానే రియల్ ఎస్టేట్ సేల్స్ అనేది జరుగుతాయి. ఒక 30% మాత్రం ఆన్లైన్ కావచ్చు, అన్నోన్ పీపుల్ ద్వారా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. కానీ సాధారణంగా అయితే 70% పీపుల్ ఈ రిలేషన్షిప్ ద్వారా, ట్రస్ట్ ద్వారానే అండ్ రెఫరల్ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. సో అంటే నోన్ పీపుల్ ద్వారానే ఈ ప్రాపర్టీస్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అంటే పెద్ద పెద్ద అమౌంట్తో కూడుకున్నప్పుడు, పెద్ద మోతాదులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు సో ఇది ఎదురయ్యే సమస్య. కాబట్టి చాలామంది ఎనీ బిజినెస్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ల్యాక్స్, క్రోర్స్, రెఫరల్ ద్వారానే అలాంటి సేల్స్ అనేది జరుగుతాయి. సో ఇప్పుడు ఈ రెఫరల్ని మనం అడ్వాంటేజ్ తీసుకోగలిగితే జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు ప్రాపర్టీ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఒక 10 ప్రాపర్టీస్ మీరు సేల్ చేయగలిగితే దానిపైన వచ్చే ప్రాఫిట్ ద్వారా, అంటే ఒక ప్లాట్ మీరు సేల్ చేసినందుకు, ఒక ప్రాపర్టీ మీరు ఇచ్చినందుకు, సో మీకు తెలిసిన కాంటాక్ట్స్లలో ఒక 10 పీపుల్కి లేదా 20 పీపుల్కి మీరు సపోజ్ మీ దగ్గర 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి, లేదా 2000 కాంటాక్ట్స్ ఉన్నాయి, లేదా 3000 కాంటాక్ట్స్, లేదా 4000 కాంటాక్ట్స్, లేదా 5000 కాంటాక్ట్స్, కొంతమంది దగ్గర 10,000 కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ నెట్వర్క్ని నెట్వర్క్ కిందకి మార్చే విధానం ఇది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్లో ఈజీగా ఈ కాంటాక్ట్స్ని క్యాష్ కిందకి కన్వర్ట్ చేయాలి, అంటే ప్రాఫిట్ కిందకి కన్వర్ట్ చేసుకోవడానికి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా సో మీ కాంటాక్ట్స్ని, మీ యొక్క నెట్వర్క్ని ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీరు కన్వర్ట్ చేసుకునే ఇది ఒక సువర్ణ అవకాశం. కానీ దానికి మీరు రెఫరల్ చేయాల్సి ఉంటుంది, అంటే రెఫర్ చేయాల్సి ఉంటుంది. రెఫరల్ బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నడిచేది రెఫరల్ మార్కెటింగ్ లేదా రెఫరల్ బిజినెస్ కాబట్టి, సో ఇది అల్టిమేట్ మెథడ్ కాబట్టి, సో ఇందులో చాలా డబ్బు ఉంది కాబట్టి చాలామంది ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఇలా మీరు మీ కాంటాక్ట్స్లోకి ఒక 10 మెంబర్స్కి మీరు ఒక ప్రాపర్టీ ఇప్పించినట్టయితే మీ ప్రాఫిట్ 5 lakhs అండ్ అబవ్ ఉంటుంది. సో ఆ అమౌంట్తో మీకు నచ్చిన ప్లేస్లలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ని చేస్తూ ప్రాపర్టీస్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అదే బయట అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ లేకుండా వ్యాపారం చేయలేరు, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీ ఫోన్ని వాడుకొని మీరు మనీ సంపాదించుకునే అవకాశం, అది కూడా మీరు మీ ఫోన్ని ఇంట్లో ఉండి వాడుకునే అవకాశం. మీకు తెలిసిన కాంటాక్ట్స్, మేబీ వాళ్ళు మీకు తెలిసిన రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, నైబర్స్ ఇతర కంట్రీలో ఉంటారు, లేకపోతే మన ఇండియాలో ఉంటారు, లేదా ఇతర స్టేట్స్లో ఉంటారు, ఇతర సిటీస్లో ఉంటారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒక ప్రాపర్టీని వాళ్ళు సొంతం చేసుకోగలిగితే అది మీకు ఒక ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ రియల్ ఎస్టేట్ అనేది 70% రెఫరెన్స్ ద్వారానే జరుగుతుంది. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ రెఫరలే మనకి అడ్వాంటేజ్. అదే రెఫరల్ బిజినెస్. ఈ రెఫరల్ బిజినెస్కి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, కానీ దానికి కావాల్సింది ఏంది, కొంచెం స్మార్ట్ వర్క్, ఫోన్ వాడడం, మాట్లాడగలగాల, ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలగాల, ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలగాల. సో అలా మీరు మీ వృత్తికి, వ్యాపారానికి ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, మీ జాబ్కి కావచ్చు, మీ వ్యాపారానికి కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా వర్క్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ రెఫరల్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్.
ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇప్పుడే ఈ క్షణమే మీరు స్టార్ట్ చేయవచ్చు. మీరు చేయాల్సిందంత ఒకటే, దానికి మీరు ఒక ఐడి తీసుకొని ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ తో మీరు ఒక ఐడి తీసుకొని మీరు ఆ ఐడి ద్వారా బిజినెస్ చేసినట్టయితే డెఫినెట్గా అది మీకు రిటర్న్స్ వస్తాయి. ఆ రిటర్న్స్ ద్వారా అంటే ప్రాఫిట్స్ ద్వారా, మీరు చేసిన రెఫరల్స్ ద్వారా, మీరు ఇచ్చిన రెఫరల్స్ ద్వారా, సో మీరు ఇచ్చిన రెఫరల్ సేల్స్లో కన్వర్ట్ అయినప్పుడు మీకు క్యాష్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో కంప్లీట్ సేల్స్ కన్వర్ట్ అయినప్పుడు డెఫినెట్గా ఉంది. కానీ రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజులలో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బి 1000 బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ బై 2030. ఇండియన్ మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చును. సో హైయెస్ట్ ప్రాఫిట్, హైయెస్ట్ డిమాండ్, హై మార్జిన్, హై ప్రాఫిట్ ఉన్నటువంటి ఏకైక ఫీల్డ్ ఏంటంటే రియల్ ఎస్టేట్. అందులో మ్యాక్సిమం బిజినెస్ అనేది 70% రిఫరల్ ద్వారా జరుగుతుంది. ఇది మీరు గమనించుకొని ఈ బిజినెస్లో మీరు ఎంటర్ అయ్యి మీరు ఇన్వాల్వ్ అయినట్టయితే డెఫినెట్గా మీకు మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ప్రాపర్టీస్ తీసుకోవచ్చు. ఇంకా వేరే ఏది సీక్రెట్ ఏం లేదు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇమ్మీడియట్గా షేర్ చేయండి. చాలామందికి ఈ విషయాలు తెలియవు కాబట్టి. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ కావచ్చు, అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీరు భవిష్యత్తులో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్గా ఇమ్మీడియట్గా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రీ, అండ్ దాని ద్వారా మీ యొక్క తరతరాల సంపదను నిర్మించుకోవడానికి ఇది మంచి మార్గం. కాబట్టి ఇమ్మీడియట్గా మీ తరతరాల సంపద కోసం ఈ ఛానల్కి ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ హిట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే, సందేహాలు ఉన్నట్టయితే కింద మా డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దాని ద్వారా మాకు రీచ్ అవ్వండి. ఏదన్నా క్వశ్చన్స్ ఉన్నట్టయితే దయచేసి కామెంట్ బాక్స్లో రాయండి. I hope this video helps you to get started referral business from your home. Thank you so much. Stay tuned. See you in the next video. Bye bye.